తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య 999 సినిమాను తీసేందుకు బాలకృష్ణ రెడీ అవుతున్నారు. బాలకృష్ణ కెరీర్లో అద్భుతమైన క్లాసిక్ చిత్రం ఆదిత్య 369. అప్పట్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. 1895లో వచ్చిన ఒక నవల ది టైమ్ మెషిన్ నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం ఇది. సైన్స్ ఫిక్షన్ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఒక ముఖ్యమైన గుర్తింపును పొందింది. సంగీతం శ్రీనివాసరావు, దర్శకత్వం ఇళయరాజా, పాటలు బాలకృష్ణ నటనతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ, శ్రీకృష్ణదేవరాయల పాత్రల ప్రధాన హైలైట్ అయ్యాయి. ఈ చిత్రానికి సీక్వెల్గా ఆదిత్య 999 తీయాలని బాలయ్య ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నారు. తానే స్వయంగా కథను కూడా సిద్ధం చేశారు. ఇక ఈ చిత్రాన్ని బాలయ్య స్వయంగా డైరెక్ట్ చేస్తారని చెప్పారు. త్వరలోనే ఆదిత్య 999 సినిమా స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది ఆదిత్య 999 స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య అఖండ 2 చేస్తున్నాడు. దీని తర్వాత గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. ఈ రెండు అయ్యాక ఆదిత్య 999 స్టార్ట్ అవుతుందని ఫిలిం నగర్ సమాచారం. ఇక ఆదిత్య 369 కథ విషయానికి వస్తే 1991లో ప్రొఫెసర్ రామ్దాస్ అనే శాస్త్రవేత్త తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ప్రయోగశాలలో కాలంలో ప్రయాణించగలిగే ఒక యంత్రాన్ని తయారు చేయడానికి వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటాడు. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అది పనిచేస్తున్నట్లు కనిపించదు. రాజావర్మ అనే స్మగ్లర్కు పురాతన వస్తువులు సేకరించడం హాబీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వస్తు సంగ్రహాలయాల నుంచి విలువైన వస్తువులను దొంగతనం చేయడం అతనికి అలవాటు. అందుకు అవసరమైతే ఎంతటి నేరాన్నైనా చేయగలడు. కృష్ణకుమార్కి టీవీలు తయారు చేసే కంపెనీ ఉంటుంది. అతను రామ్దాస్ కూతురు హేమను ప్రేమిస్తాడు. ఒకసారి రాజవర్మ మనుషులు సలార్జంగ్ మ్యూజియం నుంచి 16వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యానికి చెందిన విలువైన వజ్రాన్ని దొంగలించడం కోసం ఒక రాత్రి అక్కడికి వెళతారు. ఆ మ్యూజియం చూడడానికి వచ్చి అక్కడ తప్పిపోయిన కిషోర్ అనే కుర్రాడు దొంగతనాన్ని చూస్తాడు. ఆ దొంగలు కిషోర్ వెంటపడగా భవనం పైనుంచి కింద పడబోతున్న అతన్ని కృష్ణకుమార్ కాపాడతాడు. కిషోర్కి హేమ ద్వారా ప్రొఫెసర్ రామ్దాస్ తయారు చేస్తున్న కాలయంత్రం గురించి తెలుస్తుంది. ఒక రాత్రి అతను ఇంకొంతమంది పిల్లలతో కలిసి ఆ యంత్రంలో చొరబడి దొంగతనం జరిగిన రాత్రి సమయానికి తిరిగి వెళ్లాలనుకుంటారు. అదే సమయానికి ఒక దొంగను తరుముతూ వచ్చిన ఒక పోలీస్ కూడా అందులో ఇరుక్కుపోతాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణకుమార్, హేమలు కలిసి ఆ పిల్లలందరినీ బయటకు తీసుకొస్తారు. కానీ వారు ముగ్గురు మాత్రం అందులోనే ఇరుక్కుపోతారు. ఆ యంత్రం కాలంలో వెనక్కి ప్రయాణించి 1526వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళిపోతుంది. స్టార్ సాంకేతిక నిపుణులతో అద్భుతంగా తీయాలని బాలయ్య ఫిక్స్ అయ్యాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.